శ్రీ వెంకటేశ్వరుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చలేక మనస్తాపం చెంది కృష్ణానది తీరాల వెంట సాగాడు. జూరాల సమీపంలోని గుండాల జలపాతం వద్ద స్నానం చేసిన అనంతరం ఉత్తర దిశగా ప్రయాణిస్తుండగా లక్ష్మీదేవి కోరికతో ఈ పర్వతాలపై విశ్రాంతి తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో తన దివ్యరూపాన్ని ఇక్కడే వదిలివేశాడు. కురు అంటే చేయుట, మతి అంటే తలచుట. ఈ అర్థాల కలయికతో ఈ ప్రదేశం కురుమతి తరువాత కురుమూర్తి గా మారింది. కృష్ణానదిలో స్నానం చేసినప్పుడు కృష్ణమ్మ స్వామికి పాదుకలు సమర్పించిందని చెబుతారు. ఆ పాదుకలే నేటి ఉద్దాల ఉత్సవంలో ఊరేగింపుగా నిర్వహించబడుతున్నాయి. 1268 ప్రాంతంలో ముఖ్యర వంశస్థుడు గోపాలరాయుడు ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. తరువాత చంద్రారెడ్డి, సోమభూపాలరావు లాంటి రాజులు విస్తరించి అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో పాదుకల ఊరేగింపు ప్రధాన ఘట్టంగా ఉంటుంది. భక్తులు వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని విశ్వసిస్తారు. ఇలా కురుమూర్తి వెంకటేశ్వరుడు పేదల తిరుపతి గా ప్రసిద్ధి పొంది భక్తుల కోరికలు తీర్చే దైవంగా యుగయుగాలుగా వెలుగొందుతున్నాడు.